ప్రగతి ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. మనం లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ్కి సంబంధించిన విషయాలను గురించి తెలుసుకుంటున్నాం కదా. ఈరోజు ఎపిసోడ్లో మరికొన్ని విషయాలను తెలుసుకుందాం. దేశానికి స్వాతంత్ర్యం లభించిన తర్వాత హోంశాఖ మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ రాజకీయ దక్షత వల్ల భారతదేశంలోని సంస్థానాలన్నీ ఇండియన్ యూనియన్లో విలీనమైనవి. ఒక్క హైదరాబాద్ సంస్థానం మట్టుకు విలీనం కాలేదు. అప్పటి నిజాం రాజుకు భారత ప్రభుత్వానికి మధ్య రాయబారాలు సంప్రదింపులు జరిగినవి. తాత్కాలికంగా స్టాండ్ స్టిల్ ఒప్పందం జరిగింది. సంస్థాన కాంగ్రెస్ పిలుపునందుకుని వేలాది కార్యకర్తలు సత్యాగ్రహం చేసి జైళ్లకు వెళ్లారు. నిజాం నిరంకుశ పరిపాలన, ఇత్తెహాదుల్ ముస్లిమీన్ దౌర్జన్య చర్యలకు వ్యతిరేకంగా సంస్థానంలో పెద్దపెట్టున ప్రజా ఉద్యమం బయలుదేరింది. ఇటువంటి పరిస్థితుల్లో జేపీ 1947 మే 2వ తేదీన హైదరాబాద్ నగరాన్ని సందర్శించినారు. ఆనాటి సాయంత్రం సికింద్రాబాద్లో కర్బలా మైదానంలో ప్రముఖ సోషలిస్ట్ నాయకుడు మహదేవ్ సింగ్ అధ్యక్షతన జరిగిన బహిరంగ సభలో జేపీ ఉపన్యసించారు. సంస్థాన ప్రజల అభీష్టాన్ని మన్నించి నిజాం రాజు వెంటనే హైదరాబాద్ సంస్థానాన్ని ఇండియన్ యూనియన్లో విలీనం చేయాలని, ప్రజాప్రభుత్వం నెలకొల్పబడాలని ఆయన తన ఉపన్యాసంలో చెప్పటం జరిగింది. మరునాడు మే 3వ తేదీ సాయంత్రం హైదరాబాద్ నగరంలో రఘునాథ్ బాగ్లో బూర్గుల రామకృష్ణారావు గారి అధ్యక్షతన బహిరంగ సభ ఏర్పాటు చేయబడింది. అందులో జేపీ ఉపన్యసించవలసి ఉండే. కానీ మే 3వ తేదీ ఉదయమే మహదేవ్ సింగ్ ఇంట్లో జేపీని అరెస్ట్ చేసి వెంటనే విమానంలో బొంబాయి పంపించారు. హైదరాబాద్ సంస్థానంలోకి మళ్లీ జేపీ ప్రవేశించకుండా నిషేధాజ్ఞలు జారీ చేయటం జరిగింది. జేపీ అరెస్టు విషయం తెలియని ప్రజలు అసంఖ్యాకంగా 3వ తేదీ సాయంత్రం రఘునాథ్ బాగ్కు ఆయన ఉపన్యాసం వినాలని వచ్చారు. కానీ వారికి ఆశాభంగం కలిగింది. సభకు వచ్చిన బూర్గుల రామకృష్ణారావు గారిని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లి రాత్రి 12 గంటల తర్వాత వదిలేశారు. హైదరాబాద్పై పోలీస్ చర్యకు కొద్ది రోజుల ముందు జేపీ హైదరాబాద్ సంస్థాన సరిహద్దు గ్రామాలలో పర్యటించి సంస్థాన కాంగ్రెస్ కార్యకర్తలు నిర్వహిస్తున్న సరిహద్దు క్యాంపుల్ని సందర్శించడం జరిగింది. బొంబాయిలో నెలకొల్పిన సంస్థాన కాంగ్రెస్ కార్యాలయ నిర్వహణలో జేపీ ఎంతో సహాయం చేశారు. ఇలా హైదరాబాద్ సంస్థాన ప్రజల స్వాతంత్ర్య పోరాటంలో జేపీ చేసిన సహాయ సహకారాలు మరువరానివి. సోషలిస్ట్ నాయకుడిగా జేపీ దేశంలో అన్ని ప్రాంతాలను సందర్శించారు. అన్ని రాష్ట్రాలలోనూ పర్యటించారు. మద్రాస్, బెంగళూరు, హైదరాబాద్, త్రివేంద్రం మొదలైన దక్షిణాదిలో ఉన్న నగరాలే కాక లక్నో, అలహాబాద్, బొంబాయి, కలకత్తా వంటి చోట్ల కూడా ఆయనకు అఖండమైన స్వాగతం లభించింది. బెంగళూరులో ఒక బహిరంగ సభలో మాట్లాడుతూ ఆయన ప్రస్తుతం అధికారంలో ఉన్న ప్రభుత్వం పెట్టుబడిదారుల ప్రయోజనాలను కాపాడుతున్నది. దీనివల్ల సన్నకారు రైతులు, కార్మికులు, మధ్యతరగతి ప్రజల ప్రయోజనాలకు ఎంతో దెబ్బ అని అన్నారు. భారతదేశం నూతన రాజ్యాంగాన్ని తయారు చేయడానికి సమావేశమవుతూ ఉండగా రాజ్యాంగ నిర్మాణ సభలో సోషలిస్టులు ఎవరూ పాల్గొనలేదు. భారతదేశంలోని ప్రజలంతా వయోజన ఓటింగ్ పద్ధతిపై ఎన్నుకున్న ప్రతినిధులు మాత్రమే భారత నూతన రాజ్యాంగాన్ని తయారు చేయాలని జయప్రకాష్ ప్రకటించారు. కాంగ్రెస్ వారి సూచనను పాటించలేదు. అప్పుడు రాజ్యాంగాన్ని తయారు చేస్తున్న రాజ్యాంగ పరిషత్ 1935వ సంవత్సరపు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ను అనుసరించి రూపొందించినటువంటిది. 1946లో జరిగిన సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ అభ్యర్థులు చాలామంది రాష్ట్ర శాసనసభలకు, ముఖ్యంగా యూపీలో ఎన్నికైనారు. 1948లో కాంగ్రెస్తో సంబంధాలు తెంచుకున్న తర్వాత సోషలిస్ట్ పార్టీ తన శాసనసభ్యులందరినీ రాజీనామా చేయవలసిందిగా ఆదేశించింది. వెంటనే జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ తమ అభ్యర్థులను నిలబెట్టింది. సోషలిస్ట్ పార్టీ అభ్యర్థులు చాలామంది ముఖ్యంగా ఉత్తరప్రదేశ్లోనే ఓడిపోయినారు. భారత స్వాతంత్ర్య సమరరంగంలో విప్లవ వీరులుగా తమకు వచ్చిన పేరు ప్రఖ్యాతలు దీంతో సన్నగిల్లినవని వారు భావించారు. 1949 మార్చి 6వ తేదీన పాట్నా గాంధీ మైదానంలో సోషలిస్ట్ పార్టీ మహాసభ జరిగింది. ఈసారి వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన దాదాపు 600 మంది ప్రతినిధులు సభకు హాజరయ్యారు. 1600 మందికి పైగా అతిథులు, 1,50,000 మంది ప్రేక్షకులు ఈ సభకు హాజరయ్యారు. కార్మిక, కర్షక,
విద్యార్థి అనుబంధ సంఘాలను మరింత పటిష్టవంతం చేయాలని సభలో తీర్మానించడం జరిగింది. పార్టీ ప్రధాన కార్యదర్శి జయప్రకాష్ తన నివేదికలో ఉత్తరప్రదేశ్ శాసనసభ ఉప ఎన్నికల్లో ఓటమికి తన ఆశ్చర్యాన్ని ప్రకటించారు. అయితే తాను పార్టీ పవిత్రమైన ఆశయాలకు కట్టుబడి పనిచేయగలనని అన్నారు. ఉదాత్తమైన లక్ష్యాలను మనం సాధించదలిచినప్పుడు మన సాధనలు తప్పనిసరిగా పరిశుద్ధమైనవిగా ఉండాలని ఆయన ఉద్ఘాటించడం జరిగింది. జయప్రకాష్ కర్షక కార్మిక ఉద్యమాలను పటిష్టం చేయడానికి పూనుకున్నారు. నవంబర్ 1948లో పాట్నా గాంధీ మైదానంలో జరిగిన ఒక బ్రహ్మాండమైన కర్షక మహాసభను ఉద్దేశించి మాట్లాడుతూ ఆయన బీహార్లోని కాంగ్రెస్ ప్రభుత్వానికి జమీందారులు భూస్వాముల అత్యాచారాలకు వ్యతిరేకంగా కర్షకులు పోరాటం కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు. వ్యక్తులకు జేజేలు పలకవద్దని, వ్యక్తుల పేర్లు ప్రధానం కాదని, కార్యక్రమాలు, ఆశయాలు, భావాలు మాత్రమే ప్రధానమని అన్నారాయన. ఆనాడు జేపీ ఆధ్వర్యంలో జరిగిన బ్రహ్మాండమైన కిసాన్ ప్రదర్శన చారిత్రాత్మకమైనది. ఈరోజు మనం లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణకు సంబంధించిన కొన్ని విషయాలను గురించి తెలుసుకున్నాం కదా. మరికొన్ని విషయాలతో వచ్చే ఎపిసోడ్లో కలుసుకుందాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం ప్రగతి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.